నీ పలకరింపులో ఓదార్పు ఉన్నది, నీ పలకరింపులో ఓదార్పు ఉన్నది. నా కలవరాన్ని హరించి ఆదరణనిచ్చుచున్నది, నా కలవరాన్ని హరించి ఆదరణనిచ్చుచున్నది. ప్రేమామయుడా యేసయ్యా, ప్రేమామయుడా యేసయ్యా, క్షేమాధారం నీవయ్యా, క్షేమాధారం నీవయ్యా. నీ పలకరింపులో ఓదార్పు ఉన్నది, నీ పలకరింపులో ఓదార్పు ఉన్నది. పాపులను పలకరించి పాపములను క్షమించావు, దీనులకు చేయి చాపి ఆత్మీయతను పంచావు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉచితమైన కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని, మేమంతా చేస్తున్న ప్రార్థనల ద్వారా మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారని నేను నమ్మి ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు మరో చిన్న వాక్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఒలీవల కొండ. దానికి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, మీ గణనామానికి స్తోత్రములు ప్రభువా. మీ అత్యంత కృపాకరుణ కటాక్షమును బట్టి దేవా, మరోసారి నీ బిడ్డలతో మాట్లాడగలిగేటువంటి కృప దయచేసినందుకు నీకు స్తోత్రాలు నా ప్రభువా. వాక్యం మీది, మేము మీ వారము నా ప్రభువా. నాయనా, నన్ను మీ పాదాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. మీరే మాట్లాడండి. వినుట వలన విశ్వాసం కలుగుతుందని మీరు సెలవిచ్చారు నా ప్రభువా. అలాంటి విశ్వాసం కలిగిన బిడ్డలు మీ కృపలో జీవించగలటకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువారు త్వరగా వస్తున్నారన్న సంగతి ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటున్నాం. అయితే ప్రభు వాక్యం చెప్తుంది ఏంటంటే, రెడీగా ఉండండి. యేసయ్య త్వరగా వస్తున్నారు, రెడీగా ఉండండి. ఒకవేళ ఈరోజే రావచ్చు. కనుక ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఈరోజు. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము
మొదటి అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించవలసిందిగా మీకు మనవి చేస్తున్నానండి. చూడండి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిత్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. దేవుడి వాక్యము దీవించును గాక. ఏమైనా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ 11వ వచనంలో యెరూషలేమునకు తూర్పు భాగమున ఉన్నటువంటి ఒలీవల కొండ మీద నుంచి యేసయ్య ఆరోహణమైనట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైన వారలారా, మోరియా పర్వతం మీద కట్టబడినటువంటి యెరూషలేము దేవాలయము లేక సియోను మందిరము మొట్టమొదటిదైతే అతి ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటిది రెండవ పర్వతం ఒలీవల పర్వతం. ఎందుకండి అని మీరు అన్నట్లయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఒలీవల కొండ మీదే ఎక్కువ సమయాన్ని గడుపుతుండేవారు శిష్యులతో. రెండవది, ఒలీవల కొండ మీద ఆయన అధికముగా ప్రార్థన చేస్తూ ఉండేవారు. రాత్రంతా ప్రార్థన చేసి పగలేమో సువార్త సేవ చేస్తూ ఉండేవారు యేసు ప్రభువారు. రెండు, ఒలీవల కొండ మీద నుంచి యేసయ్య ప్రవచనాలను ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి చెప్పాలంటే చారిత్రకమైనటువంటి ఒక గొప్ప సంఘటన ఏంటంటే, యేసు ప్రభువారు ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమయ్యారు. మళ్ళీ వాక్యం చెప్తుందా, మనం చదువుకున్న వాక్యం, అదే కొండ మీదకి యేసయ్య దిగి వస్తారు అని చెప్తారు. అంటే మనం చదువుకున్న ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మాట 2025 సంవత్సరాల క్రితం అనుకోండి. 2025 సంవత్సరాల నుంచి అంతకు ముందు నుంచి కూడా ఈ ఒలీవల కొండ మౌనముగా ఉండి యేసయ్య పరిశుద్ధ రాకడను గురించి మౌనముగా చూసిన వారికి, విన్నవారికి, కన్నవారికి, చదివిన వారికి, చరిత్ర చదివిన వారికి మరి వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది, ఒలీవల కొండ దేనికి ప్రసిద్ధి అంటే, ఇశ్రాయేలీలు, యూదులు, దేవుని బిడ్డలారా, సమాధుల దొడ్డే. 3000 సంవత్సరాల నుంచి ఇక్కడే సమాధుల దొడ్డే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండోది, దేవుడు తన మరి విమోచనాన్ని గురించినటువంటి కార్యం జరిగించడానికి, తన ఉద్దేశాన్ని కొనసాగించడానికి దేవుడు మరి ఈ చిన్న ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యూరప్ మరియు ఆసియా, ఆఫ్రికా మధ్యలో ఉన్నటువంటి ఈ చిన్న దేశమని దేవుడు తను చేయబోయేటువంటి ఆత్మీయమైన కార్యం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకోవటం చాలా గొప్ప సంగతి అన్నమాట. ఈ యెరూషలేముకి మరి ఒక ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చరిత్ర ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి చరిత్ర కలిగినటువంటి యెరూషలేమునకు సమీపముగా ఉన్నటువంటి ఈ ఒలీవల కొండ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క
రాకడను తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఒలీవల కొండకు మరొక పేరేంటంటే అభిషేకింపబడిన కొండ. ఎందుకు అభిషేకింపబడింది అని అంటే, దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు పాదాలు ఆ కొండ మీద మోపటమే అభిషేకం, అక్కడి నుంచి ఆరోహణం అవ్వటమే అభిషేకం. మరలా తిరిగి పరలోకము నుండి ప్రభువు తన పాదములు రెండవసారి ఈ భూమి మీద ఉన్నటువంటి ఒలీవల కొండ మీద మోపటమే అభిషేకం కదా. అభిషక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఒక ప్రత్యేకత కలిగినటువంటి పర్వతం మీద, ఒలీవల పర్వతం మీద ఆయన పాదాలు మోపడం కంటే మరి అభిషేకింపబడటం మరొకటి ఏదైనా ఉందంటారా? కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ లేక ఆగమనం 3 రకాలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1 గొర్రెపిల్లగా, 2 పెండ్లి కుమారుడిగా, 3 రారాజుగా లేక కొదమసింహముగా అన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, 2025 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ప్రియతల్లి అయినటువంటి కన్య మరియ గర్భమున జన్మించి, ఆయన మనందరి కొరకు అనేక శ్రమలు అనుభవించి, ఆయన ఎంతో చక్కని సువార్త 3.5 సంవత్సరాలు ప్రకటించి, మరణించి సిలువలో సమాధి చేయబడి సజీవుడిగా విజయుడిగా తిరిగి లేచి ఇదే ఒలీవల కొండ మీద నుంచి 40 దినాల తర్వాత ఆయన ఆరోహణమైనట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఆగమనములో అంటే యేసయ్య రాకడలో మొదటి భాగం. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి ఆయన పరలోకము నుండి ఆయన మధ్యాకాశమునకు దిగివస్తారు. మధ్యాకాశమునకు దిగివచ్చి, దేవుని బిడ్డలారా, ఆయన మధ్యాకాశమునకు దిగివస్తూ ఉంటే భూమి మీద నుంచి సంఘం ఎత్తబడుతుంది. పరిశుద్ధులు యేసు ప్రభువారు పరలోకమున వస్తారు, భూమి మీద నుంచి సంఘం ఎత్తబడుతుంది. సంఘము, పరిశుద్ధులు, వేవేల దూతలు యేసు ప్రభువారు మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఉంటారు. దాన్ని 7 సంవత్సరాల విందు అంటారు. భూమి మీద 7 సంవత్సరాల శ్రమకాలం అంటారు. 7 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు, అలాగనే మరి 24 పెద్దలు, అలాగనే సంఘము, పరిశుద్ధులు, వేవేల దూతలు అంతా కూడా మరి భూమి మీదకి అనగా ఒలీవల కొండ మీదకి యేసయ్య వస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆగమనంలో ఉన్నటువంటి ఈ 3 విషయాల్ని మనం తెలుసుకోగలిగే వారంగా మనం ఉండాలి. ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 7వ వచనంలో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు, అనగా మధ్యాకాశము నుండి ఆయన భూమి మీదకి ఒలీవల కొండ మీదకి వస్తున్నారన్నమాట. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు, ఆ గుండెలు బాదుకుంటారని రాయబడి ఉంది అక్కడ. అలాగనే మనము దెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చదివినట్లయితే అక్కడ పౌలుగా రాస్తూ ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి మధ్యాకాశమునకు దిగివచ్చడం గురించి రాయబడారు. సంఘం ఎత్తబడుతుందని, యేసయ్య పరలోకమును దిగి వస్తారని రాయబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ 3 భాగాలలో మరి యేసయ్య ఆగమనం లేక రాకడలో మొదటి భాగం గొర్రెపిల్లగా వచ్చారు, ఆయన పరలోకమునకు వెళ్ళారు. ఇప్పుడు రెండవసారి ఆయన మధ్యాకాశమునకు రాబోతున్నారు. మధ్యాకాశమునకు వచ్చిన తరువాత 7 సంవత్సరాలు జరిగిన తరువాత ఆయన భూమి మీదకి అనగా ఒలీవల కొండ మీదకి వస్తారు యేసు ప్రభువారు. ఒలీవల కొండ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే చాలా అద్భుతకరమైనటువంటి ప్రవచనం జక్రియా గారు రాస్తూ ఉన్నాడు. దయచేసి నేను మీకు చదివి వినిపిస్తాను, కొంచెం సహకరించాలని మీకు మనవి చేస్తున్నాను. చూడండి, జక్రియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున
ఒలీవల కొండ మీద ఆయన పాదములోంచగా ఒలీవల కొండ తూర్పు తట్టునకు పడమట తట్టునకు నడిమికి విడిపోయి సగము ఉత్తర తట్టునకును సగము కొండ దక్షిణ తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఒలీవల కొండ ఈ ప్రపంచములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆగమనాన్ని, రాకడని తెలియజేయటానికి ఒక కేంద్ర బిందువుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట. ఆ 4 భాగాలుగా ఒలీవల కొండ విడిపోయినప్పుడు మరి యోవేలు ప్రవక్త రాస్తూ ఉంటాడు 3వ అధ్యాయంలో, అక్కడ యెహోషువపాతు లోయ ఏర్పడుతుందని, ఆ లోయలో 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుందని రాయబడింది. కనుక నేను చరిత్ర గురించి చెప్పడానికి నేను ఇష్టపడటం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేకమైన సమయంలో ఇటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఒలీవల కొండ మీద యేసుప్రభు వారు ఎలా ఆరోహణమయ్యారో అలాగే ఒలీవల కొండ మీదకి దిగి వస్తారనే సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ మరి సత్యము, తథ్యము, నిజము, ఖచ్చితము, ఇందులో ఏ విధమైన లోపము, అబద్ధం లేదు అనటానికి యెరూషలేమునకు సమీపముగా ఉన్నటువంటి ఒలీవల కొండ ఒక చారిత్రకమైన ఆధారముగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ కొండ సైలెంట్గా ఉంది, మౌనంగా ఉంది. కానీ అక్కడికి వెళ్ళి మనం కానీ చూసినట్లయితే ఆ కొండ మనకి బోళ్ళంత బోధ చేస్తూ ఉంటుంది. ఏమనంటే యేసయ్య వస్తున్నారు, సిద్ధంగా ఉండండి, రెడీగా ఉండండి, ఎత్తబడాలండి అని చెప్పబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మరి విశ్వాసమునందును ప్రార్థన యందును ఎలా నిలకడగా ఉంటున్నారో అదేవిధంగా ప్రభువు రాకడ కొరకు సిద్ధముగా ఉండాలని ప్రభునందు మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. బీ రెడీ, జీసస్ ఈస్ కమింగ్ పర్హాప్స్ టుడే. దయచేసి మర్చిపోకండి విషయాన్ని. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువబోకు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువబోకు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ప్రభు మిమ్మలను, క్రైస్తవ సమాజం అంతటినీ కూడా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా శుభప్రదమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు ప్రభువా. ఇంతవరకు మీరు మాట్లాడిన మాటల ద్వారా నీ బిడ్డలు నాయనా మీ రాకడకు సిద్ధంగా ఉంటాను కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యూట్యూబ్లో కనక వెంకట వరప్రసాద్ గంట అని కొట్టండి. యూట్యూబ్లో ప్రసంగాలు ఓపెన్ అవుతాయి. మరి దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నానండి. రెండవది, నేను తాడేపల్లి గురించి మాట్లాడుతున్నాను. తాడేపల్లిగూడెంలో
24వ వార్డులో కొత్త ఫ్లైఓవర్ ప్రక్కనే బోర్న్ అగైన్ ప్రార్థనా మందిరములో నేను దైవజనుడిగా ఉన్నానండి. దయచేసి ఆదివారం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆరాధన ఉంటుంది. మొదటి ఆదివారం ప్రభురాత్రి భోజన సంస్కారం ఉంటుంది. సంఘం అంతటికీ కూడా భోజనాలు ఉంటాయండి. ప్రతి శుక్రవారం 11 గంటల నుంచి 2 గంటల వరకు ప్రార్థన ఉంటుంది, ఉపవాస ప్రార్థన ఉంటుంది, 7 ప్రార్థన ఉంటుందండి. దయచేసి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి దేవుడు అద్భుతములు చేయగలిగిన దేవుడు. మరి అనేక అద్భుతాలు చూసినటువంటి వారు ఉన్నారండి. దేవుని బిడ్డలారా, మీ కొరకు ప్రార్థన చేస్తాను కనుక దయచేసి ఫోన్ చేసి మీరు రావాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నానండి. ఇంకా అనేకమైనటువంటి దైవ సందేశాలు వీడియో ద్వారా చేయగలుగుటకు దేవుడు కృప దయచేయాలని దయించి నా కొరకు ఓ చిన్న ప్రార్థన, మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబం కొరకు, మా సంఘం కొరకు జ్ఞాపకం చేసుకోవాలని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా.
నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా